కరీంనగర్ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నా పేరు దేవనూరు రవీందర్, అడ్వకేట్ సిద్దిపేట. గతంలో నేను టీఆర్ఎస్ పార్టీ స్థాపితం జరిగిన రోజు నుండి కేసీఆర్ వద్ద కొన్ని రోజులు కార్యాలయ కార్యదర్శిగా చేయడం జరిగినది. తదనంతరం 2004-05లో హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా చేశాను. తర్వాత 2006 నుంచి సిద్దిపేటలో ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ 2014 నుండి 2018 వరకు మళ్ళీ హరీష్ రావు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా చేయడం జరిగినది. నేను గతంలో కూడా ఎమ్మెల్సీ కోసం ట్రై చేశాను. గతంలో టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఆర్టీఓ చంద్రశేఖర్ గారికి మద్దతు ఇవ్వడం వల్ల నేను పోటీ నుంచి పరోక్షంగా తప్పుకోవడం జరిగినది. నేను ఈసారి గట్టిగా యువ ఉద్యోగ పట్టభద్రుల ఆశీస్సులతో ముందుకెళ్దామనుకుంటున్నాను. అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ శ్రేణుల మద్దతు కూడా నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నేను గతంలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉండి కేసీఆర్ గారి దగ్గర, హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత సహాయకంగా ఉన్నాను. మరియు సిద్దిపేటలో వివిధ అభ్యర్థులకు బీపీఎల్ బిలో పవర్టీ కింద ఉన్న పిటిషనర్లకు చాలా విధంగా హెల్ప్ చేయడం జరిగినది. నేను గత 26 సంవత్సరాల నుండి న్యాయవాద వృత్తిలో ఉంటూ అందరికీ ప్రీ లిటిగేషన్ చేస్తూ పేద మధ్యతరగతి వాళ్లకు నామమాత్రం ఫీజులు తీసుకొని లీగల్ వకాలత్ చేయడం జరిగినది. నేను ఈ ఎన్నికల్లో యువ విద్యార్థి పట్టభద్రుల పక్షాన వారి సమస్యలు పూర్తిగా అవగాహన కలిగి ముందుకు వస్తున్నాను. నా డిమాండ్లన్నీ పాంప్లెట్లో పొందపరచడం జరిగినది. పిఆర్సీ మరియు ఇప్పుడు ఇందాక చెప్పినట్టయితే ఓల్డ్ పెన్షనరీ విధానాన్ని రద్దుపరిచి సిపిఎస్ విధానాన్ని ఉంచే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసి అదేవిధంగా అదే సంవత్సరం రిక్రూట్మెంట్ ఒకటే సంవత్సరంలో అయ్యే విధంగా కృషి చేస్తానని గత 26 సంవత్సరాల నుంచి నేను నా డిగ్రీ అయిపోయిన 30 సంవత్సరాల నుంచి టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటిని చూస్తున్నట్టయితే ఎప్పుడూ నోటిఫికేషన్లు ప్రకటించడం, రిజల్ట్లో జాప్యం జరగడం, రిజల్ట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్లో జాప్యం జరగడం, కేసులు వేయడం జరుగుతుంది. ఇలాంటివి ఏవి ఇక ముందు జరగకుండా ఒకే సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసి అదే సంవత్సరంలో రిక్రూట్మెంట్ అయ్యే విధంగా కృషి చేస్తాను. మరియు న్యాయవాదుల సంక్షేమం అనేది పెంచి న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొస్తున్నాను. 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లందరికీ గెస్టెడ్ హోదా కల్పించాలని చేయడానికి కృషి చేస్తాను. మరియు 317 జీవో ద్వారా మార్గదర్శకాలు పునరుద్ధరింపజేసి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కృషి చేస్తాను. మరియు 11వ కాలం చూసినట్టయితే మీరందరూ నా పాంప్లెట్లో పొందుపరిచినాను. ప్రజా అవసరాల నిమిత్తం ఏదైనా ఉద్యోగార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేయించి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాటికి అయ్యే ఖర్చు పూర్తిగా నేనే భరిస్తానని ఈ ఎన్నికల ద్వారా హామీ ఇస్తున్నాను. మీరందరూ ఈ పాంప్లెట్ మీరు ఒకసారి చదివినట్టయితే నా డిమాండ్లు అందరి నెరవేరే విధంగా మీకు అన్నీ ఇస్తున్నాను. ఈ 20 డిమాండ్లో దరిదాపుగా నేను అయ్యేందుకు కృషి చేస్తాను. నేను ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టయితే ఈ హామీలన్నీ నెరవేర్చడానికి నా శాయశక్తిగా కృషి చేస్తాను. ఒకవేళ ఇవి కానట్టయితే ఏవో 1-2 మిగిలిపోవచ్చు. వాటి కోసం నేను నిరాహార దీక్ష చేయడానికైనా ముందుకెళ్తాను. కాబట్టి మీరందరూ ఉద్యోగ, యువ విద్యార్థి మరియు రిటైర్డ్ ఉద్యోగులు, టీఎన్జిఓలు అందరూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని ఆశిస్తున్నాను.